హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలెందుకు వేస్తారు? అసలు భోగి పేరెలా వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలు, కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోగి మంటలు ఎందుకంటే శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగి ఎందుకు జరుపుకుంటారంటే బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు. కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇక ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందరూ ఒకే చోటుకు ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు. బొమ్మల కొలువు. భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు. ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళతో అభిషేకం చేశారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్ళుగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయటం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలామంది నమ్ముతారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్ళన్నీ కలకల్లాడుతాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. రంగనాథుని రూపంలో. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. ధనుర్మాసంలో గోదాదేవి నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు.
అందుకే భోగి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు చలి తీవ్రతను తట్టుకునేందుకు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజగజ వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం. భోగం అంటే బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగినాడే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అన్నదాతల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగినాడే. ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటారు. హెల్త్ బెనిఫిట్స్. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శక్తివంతమైన గాలి. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి పండగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు. ఇప్పటి వరకు భోగి పండుగ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 13వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కన్నయ్య కుమార్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. కన్నయ్య కుమార్ 13 జనవరి 1987లో బీహార్ రాష్ట్రం బెగుసరాయ్లో జైశంకర్ సింగ్, మీనాదేవి దంపతులకు జన్మించాడు. కన్నయ్య కుమార్ 2018 ఏప్రిల్లో సిపిఐ జాతీయ సమితిలో చేరి 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ స్థానం నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 28 సెప్టెంబర్ 2021న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కన్నయ్య కుమార్ను కాంగ్రెస్ 6 జూలై 2023న నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUI AICC ఇన్ఛార్జ్గా నియమించింది. ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మొత్తం దూరం నడిచారు. కన్నయ్య కుమార్ 2016 ఫిబ్రవరి 9వ తేదీన JNU క్యాంపస్లో అఫ్జల్ గురుకు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశాడని అతనిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు. ప్రముఖ నటుడు అమీర్ ఖాన్కు ఇతను మేనల్లుడు. ఇమ్రాన్ ఖాన్ 1983 జనవరి 13న జన్మించారు. అతను నటుడు అమీర్ ఖాన్, దర్శక నిర్మాత మన్సూర్ ఖాన్ యొక్క మేనల్లుడు. దర్శక నిర్మాత నాసిర్ హుస్సేన్ మనవడు. అతను కయామత్ సే కయామత్ తక్, జో జీతా వోహి సికిందర్ చిత్రాల్లో బాల కళాకారుడిగా కనిపించాడు. ఖాన్
2008లో రొమాంటిక్ కామెడీ జానే తూ యా జానే నాతో తన వయోజన నటనను ప్రారంభించాడు. ఇది విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఈ చిత్రంలో అతని నటనకు ఉత్తమ పురుష తొలి నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. అతని తదుపరి 2 చిత్రాల వైఫల్యం తర్వాత ఖాన్ను మొదట మీడియా అతన్ని వన్ ఫిల్మ్ వండర్ అని పిలిచింది. అతను హైలైట్ లవ్ స్టోరీస్, మేరే బ్రదర్ కి దుల్హన్, ఏక్ మే ఔర్ ఏక్ తూ, బ్లాక్ కామెడీ, థ్రిల్లర్, ఢిల్లీ బెల్లి వంటి అనేక వాణిజ్యపరంగా విజయవంతమైన హాస్య చిత్రాల్లో నటించాడు. పీయూష్ మిశ్రా ఒక భారతీయ నటుడు, గాయకుడు, గీత రచయిత, నాటక రచయిత, సంగీతకారుడు, స్క్రీన్ రైటర్. మిశ్రా సంబాల్లో పెరిగాడు. 1986లో ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అతను ఢిల్లీలోని హిందీ థియేటర్లో తన వృత్తిని ప్రారంభించాడు. తర్వాతి దశాబ్దంలో అతను థియేటర్ డైరెక్టర్, నటుడు, గీతా రచయిత, గాయకుడిగా స్థిరపడ్డాడు. అతను మక్బూల్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చిత్రాల్లో తన నటనకు ప్రశంసలు అందుకున్న 2002లో ముంబైకి వెళ్ళాడు. సినీ గేయ రచయితగా, గాయకుడిగా అతను బ్లాక్ ఫ్రైడే, గులాల్లోని ఆరంభ్ హై ప్రచంద్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ పార్ట్ 1, 2012లోని ఇక్ బగల్లోని అర్రే రుక్ జరా బందే పాటలకు ప్రసిద్ధి చెందాడు. మిశ్రా జనవరి 13, 1962న గ్వాలియర్లో కుమార్ శర్మకు జన్మించాడు. అష్మిత్ పటేల్ హిందీ చిత్రాల్లో పనిచేసే భారతీయ నటుడు, నటి అమీషా పటేల్ సోదరుడు. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత బాలీవుడ్ నిర్మాణాల్లో ప్రముఖ పాత్రలకు చేరుకున్నాడు. అతను రియాలిటీ షో బిగ్ బాస్ 4లో 2వ రన్నరప్గా నిలిచాడు. అష్మిత్ పటేల్ జనవరి 13, 1978న న్యూఢిల్లీలో జన్మించాడు. పటేల్ తన సినీ జీవితాన్ని సహాయ దర్శకుడిగా ప్రారంభించి విక్రమ్ భట్తో కలిసి ఆప్ ముజే అచ్చే లగ్నే లగే, ఆవారా పాగల్ దివానా, రాజ్, ఫుట్పాత్ చిత్రాల నిర్మాణంలో పనిచేశాడు. అతను విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఇంతహా చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. 2004లో అతను మల్లికా షెరావత్, ఇమ్రాన్ హష్మీతో కలిసి అన్ఫెయిత్ఫుల్ యొక్క బాలీవుడ్ స్ఫూర్తి థ్రిల్లర్ మర్డర్లో కనిపించాడు. ఈ చిత్రం అతని మొదటి కమర్షియల్ విజయం. 2005లో పటేల్ సోనీ రాజ్దాన్ యొక్క థ్రిల్లర్ నాజర్, ఖలీద్ మొహమ్మద్ యొక్క మల్టీ స్టారర్ సిల్సిలేలో నటించాడు. అధ్యాయన్ సుమన్ భారతదేశానికి చెందిన నటుడు, గాయకుడు. ఆయన 2008లో హాలే దిల్ సినిమాతో సినీ రంగంలోకి అరంగేట్రం చేసి 2009 ముఖేష్ భట్ చిత్రం జశ్న్ సినిమాలోని నటనకు గాను ప్రశంసలు అందుకున్నాడు. అధ్యాయన్ సుమన్ నటుడు శేఖర్ సుమన్, అల్కా సుమన్ దంపతులకు ముంబైలో జనవరి 13, 1988న జన్మించాడు. అతడి అన్నయ్య ఆయుష్ 1994లో మరణించాడు. అధ్యాయన్ సుమన్ 11 మార్చ్ 2021న స్ప్లిట్స్ వెల్లా 11 ఫేమ్ నటి మేరా మిశ్రాతో 2 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత విడిపోయానని వెల్లడించాడు.